హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్లి. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ కూడా మంచి హాట్ టాపిక్కే మనం మాట్లాడుకోబోతున్నాం. కారుమూరి వెంకటరెడ్డి మీకు ఐడియా ఉంది కదా, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి. ఎవరో బోరుగడ్డ నీళ్ళు ఊరు పేరు లేని ఒక వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి ఎవరు అన్న కారణంగా కారుమూరి వెంకటరెడ్డి ఎవరనేది మనం అడ్రస్ చేసి చెప్పాం. కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కూడా చూపించాం. వాడెవడో బుద్ధి బుర్ర లేకుండా మాట్లాడాడంటే ఓకే, మేము చదువుకున్నాం, జర్నలిజం చదువుకున్నాం, అంత సీనియర్ ఇంత సీనియర్ అని చెప్పిన కొంతమంది టీవీ ఛానల్ వేదికలో కూర్చొని డిబేట్ అని పెట్టి ముక్కు మొహం తెలియని పాటలు తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చి మళ్ళీ అందుట్లోకి జోష్న అనేటువంటి ఒక అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి తీసుకొచ్చి మళ్ళీ కొంతమంది బీజేపీ నాయకులను తీసుకొచ్చి కూర్చోబెట్టి జగన్ షాక్ ఇచ్చారు. కారుమూరి వెంకటరెడ్డికి జగన్ షాక్ అంటూ పైన స్క్రోలింగ్లు వేసుకుంటూ కనీసం పేరు చెప్పే దమ్ము కూడా లేకుండా మూర్తి అనే ఒక వ్యక్తి నేనంతా ఒక డిబేట్ చేయడం మనం చూసాం. ఏం చేస్తాడు ఆయన, అరే మీడియా ప్యానల్ సభ్యులు లిస్టు పంపిస్తే అందులో కారుమూరి వెంకటరెడ్డి పేరు లేదు, మరి ఈయనేంటి వైఎస్ఆర్సీపీ అని చెప్పుకుంటాడు అంటే పీకేశారా, జగన్ షాక్ ఇచ్చాడా, కారుమూరి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి అంటూ అబ్బో మామూలుగా నడపలా డిబేట్. అరే హైదరాబాదు టీవీ ఛానల్ పెట్టుకున్నావు, ఆంధ్రాలో అందరినీ కంట్రోల్ చేస్తున్నారు, అటు కూటమి బీజేపీ వీళ్ళందరికీ తొత్తులుగా ఛానల్ నడుపుతున్నారు చాలామంది. అయితే ఆంధ్రాలో జరిగే పరిణామాల్ని తెలిసి కూడా తప్పుదోవ పట్టించేటువంటి మార్గాలు చేస్తున్నటువంటి ఈ జాతి మీడియా అంటూ ఉన్నారు. జాతి మీడియా అంటే ఒక జాతికి సంబంధించిన వాళ్ళకే ఈ మీడియా ఒత్తాసుగా వెళ్తూ ఉందన్నమాట. అటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు మూర్తి గారు గతంలో కొంతమంది పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్లోకి వెళ్ళి అక్కడ కెలికి కంపు చేసుకొని ఎంగిల్ ప్లేట్ మూర్తి అని పేరు వేసుకున్నారు. అప్పుడే నాకు చాలా బాధ కలిగింది, ఎందుకు మూర్తి గారు ఇంత బ్యాడ్ నేమ్ మోస్తున్నారని. అసలే ఇటు అటు 100 తరాలు చూసుకుంటే రిపోర్టర్ అనేవాడికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే నీతికి నిజాయితీకి కనిపించే 3 సినిమాలు అన్నట్టుగా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా నిజాయితీపరుడిగా ముద్రేసుకున్నటువంటి మూర్తి గారిని ఇప్పుడు మీడియా వేదికగా కారుమూరి వెంకటరెడ్డి గారు తనని పార్టీ నుంచి పీకేశారు అన్న పదాన్ని ఒక రిపోర్టర్ అడిగితే గట్టిగా కిచిడి కొట్టి పడేశారు. అసలు ఏంది ఈ కిచిడి, ఏం కొట్టారంటే నిన్న తాడేపల్లిగూడెం పార్టీ ఆఫీసు దగ్గర నుంచి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూయే ప్రెస్ మీటే దీనికి నిలువెత్తు నిదర్శనం అనమాట. అసలు ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అంటే అసలు కారుమూరి వెంకటరెడ్డికి కూడా తెలుసు ఆ ప్లేట్ స్టోరీ అని నాకే అనిపించింది. ఆ ఎంగిల్ ప్లేట్ స్టోరీ కారుమూరి వెంకటరెడ్డికి ఎలా తెలుసు? ఆ రోజు ధర్మా మహేష్ వచ్చి చెప్పే వరకు ప్రపంచం మొత్తానికి తెలియదు ఎంగిల్ ప్లేట్ కదా. అప్పటి వరకు అది మూర్తి ప్లేటే, ఆ మూర్తి ప్లేట్లోనే తింటున్నాడు, ఆ మూర్తిదే ఆ ప్లేటు. ఎప్పుడు ఈట్ ఇట్ డే టైం, నాట్ ఇన్ డార్క్, ఓన్లీ వెజ్జెస్ సలాడ్స్ ఇవే తింటాను నేను, ప్లేట్ మార్చడం నాకు తెలియదు అంటూ ఆయన చెప్పిన మాటలు విని మూర్తి గారిని ఇన్స్పిరేషన్గా చేసుకొని నేను కూడా ప్లేట్లు అట్టండికి వుడెన్ ప్లేట్ కొనుక్కొని తిందాం అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది పక్కన వాళ్ళ ప్లేట్ అని. అప్పటి నుంచి నేను ఆ ప్లేట్లో తినకుండా ఆ వెజ్జీస్ గిజ్జీస్ కాకుండా మంచిగా అన్నం తింటున్నా. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. అలా అని వెజ్జీస్ తినేవాళ్ళు అలా సలాడ్లు తినేవాళ్ళంతా అలా అని కాదు. ప్రస్తుతానికి మూర్తి గారిని చూసి నేను రియలైజ్ అయ్యా, అమ్మో ఇలా చేయకూడదేమో, అందరు ఇంత ట్రోల్ చేస్తున్నాను. అయితే కారుమూరి వెంకటరెడ్డి గారు ఊరుకుంటారేంటి? ఆయన ఆల్రెడీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని ట్రోల్ చేస్తే ఊరుకుంటాడా? చెప్పు తీసుకొని కొట్టబోయినట్టుగా మాట్లాడారు. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరినీ అడ్రస్ చేసి ప్రజలను అడ్రస్ చేసి మాట్లాడుతున్నా. అయ్యో మూర్తి గారు ఏంటి, మనమేమో జగన్మోహన్ రెడ్డి కారుమూరి వెంకటరెడ్డికి షాక్ అని పెట్టాం, పైగా ఇకపైన అధికార ప్రతినిధి లిస్టులో లేడు, తీసేశాడు అన్నట్టుగా పాపం జోష్నా గారు కూడా కళ్ళజోడు సర్దుకుంటూ మరీ మాట్లాడారు. మరి ఆయన ఏంటి తాడేపల్లిగూడెం పార్టీ ఆఫీస్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఉన్నటువంటి దగ్గర ప్రెస్ పాయింట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా అంటున్నారు. సార్ కూర్చుతో గడిబిడా హై సార్, దేఖ్లేంగే. ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు, ఎవడో ఏదో రాస్తాడు. నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ పంపిస్తే నేను చూసా.
ఏదైతే టీవీ ప్లేట్ మూర్తి అని ఆయన మాట్లాడాడని వచ్చింది. ఏమన్నారు సార్ మీరు? ఏమన్నారు? ఇది అసలు మామూలుగా లేదు. ఇది ఏమంటారు సార్ మీరు? కూటమిలో మాట్లాడగలిగినటువంటి సత్తా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో నోటి లెక్కలు లేదంటే తిట్లు మీకు ఉంటాయి కాబట్టి కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరినీ అడ్రస్ చేసి ప్రజలను అడ్రస్ చేసి మాట్లాడుతున్నా. ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు, ఎవడో ఏదో రాస్తాడు. నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ పంపిస్తే నేను చూసా. ఏదైతే టీవీ ప్లేట్ మూర్తి అని ఆయన మాట్లాడాడని వచ్చింది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. TV5 మూర్తి అంటాడేమో అనుకున్నా. టీవీ ప్లేట్ మూర్తి అంట. ఏంటి సార్ మూర్తి గారు, ఇంత అన్యాయమా? ఏదో తెలిసి తెలియక ఒక న్యూస్ని ఎలాగోలాగా గతంలో జరిగినటువంటి అవమానాలు, ఆ బ్యాడ్ నేమ్ని తట్టుకొని బయటకు వచ్చి మీరు స్వచ్ఛందంగా మంచి న్యూస్ చేద్దామని ట్రై చేస్తే బాగుండేది సార్. ఎందుకంటే పిఠాపురంలో దళితులపైన జరిగిన దాడి గురించి చేస్తే బాగుండేది. లేదు అంటే మొన్న విజయవాడలో కూల్చేసిన ఇళ్ళ గురించి చేస్తే బాగుండేది. చాలామందికి ఆరోగ్యశ్రీ మీద చేస్తే బాగుండేది. 1 కోటి సంతకాలు సేకరించారు సార్ వీటిపైన, హాస్పిటల్కి వ్యతిరేకంగా పీపీ విధానం వద్దని. దానిపైన చేసినా బాగుండేది. మనకి ఇవన్నీ అనవసరం సార్. ఎదుటి వాళ్ళ జీవితాలకు తొంగి చూడాలా, అక్కడ నుంచి సంక నాకేలాగా బూతులు తినాలా, అంతే కదా. సరే కానివ్వండి, మిమ్మల్ని TV5 మూర్తి అన్నారని నేను ఆనందపడుతుంటే టీవీ ప్లేట్ మూర్తి అంటాడండి. సరేనా? వెరీ డిస్కాస్టింగ్. బయటకేమో యోగి అంటాడు, లోపలేమో భోగి అంటాడు. యోగే కదా మరి. ఒక పార్టీని తన చేతుల మీదకి ఎత్తుకొని కింద పడి మీద పడి ముందుకు తీసుకెళ్లడం కోసం తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకే జాతి మీడియాలో కంటిన్యూ అవుతూ జాతికి అంకితమైనటువంటి ఆయన జీవితాన్ని యోగి అనాలి, కానీ మీరు భోగి అనకండి. భోగి అనే స్టోరీలు బయటకు చెప్తే మాత్రం మర్యాద కూడా ముందు చెప్తున్నా. సో ఇప్పుడు అట్టంటారు అనే దానికి నేనేం సమాధానం చెప్పాలి? అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు నిరంతరం ఏడకపోతే మీ ఇంట్లో మీకు ఏమైనా కూడు పెట్టరా? అందుకని పక్కింట్లోకి వెళ్ళి ప్లేట్లో తింటున్నారా ఏంటి? వాయమ్మా, ఏం సార్ అందమాట అన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టకపోతే ఇంట్లో భోజనాలు పెట్టరా, కూడి పెట్టరా, అందుకే పక్కిళ్ళకి వెళ్ళి తింటున్నారా? సరే, ఏదో ఆకలేసి ఒక సలాడ్ తింటే ఎంత మాట అంటారా? పక్కింటికి వెళ్ళి అవకాశం ఇచ్చింది ఎవరు? మూర్తి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. అసలు నీకు పార్టీ స్ట్రక్చర్ అంటే ఏందో తెలుసా? నువ్వు జర్నలిజమే చదివావా? పార్టీ స్ట్రక్చర్తో మాకెందుకు సార్? మేము రీల్స్ చేసుకుంటాం అద్భుతంగా. ఒంటరిగా ఉండటంలో అది లేదు, కానీ ఒంటరిగా ఉంటే అదే వేరు అని చెప్పి మళ్ళీ కిందకి వెళ్తుంది. అటువంటి రీల్స్ చేసుకుంటాం మేము. ఏదో కారులో వెళ్తా ముస్లింలని అదని ఇదని ఏదో చేసుకుంటా ఉంటాం. అటువంటి రీల్స్ చేసుకునే మమ్మల్ని మీరు ఇటువంటి కఠినమైన ప్రశ్నలు అడగండి. అడిగినా మాకు సమాధానం తెలియదు. ఓకే, మైండ్ దిస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు నిరంతరం ఏడకపోతే మీ ఇంట్లో మీకు ఏమైనా కూడు పెట్టరా? అందుకని పక్కింట్లోకి వెళ్ళి ప్లేట్లో తింటున్నారా? అవునవును. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. అసలు నీకు పార్టీ స్ట్రక్చర్ అంటే ఏందో తెలుసా? నువ్వు జర్నలిజం స్ట్రక్చర్ గురించి మాట్లాడు. లేదంటే ఇప్పుడు రోజు బ్రోకరేజం చేయడం అలవాటు అయిపోయినాక జర్నలిజాన్ని మర్చిపోయావా? బ్రోకరేజం చేసి జర్నలిజం మర్చిపోయాను ప్రశ్నిస్తున్నారు సార్. మన జర్నలిజాన్ని ప్రశ్నిస్తున్నారు సార్. మీరు చేసే జర్నలిజాన్ని ప్రశ్నిస్తున్నారు సార్. సినిమా ఇండస్ట్రీలో లేరా అని అన్న వ్యక్తి పక్కన మీరు కూర్చొని అంత దర్జాగా వీడియోలు చేస్తూ ఉంటే, ఆ వ్యక్తిని పక్కన పెట్టుకొని నీతులు చెప్తూ ఉంటే, సాంబశివరావు గారిని పెట్టుకొని చెప్తూ ఉంటే ఇట్లాంటి మాట్లాడతారు సార్. ఆలోచించుకోండి మీరు. పార్టీ అధికార ప్రతినిధులు వేరుంటారు. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడొచ్చు. కొంతమందిని పార్టీ ప్యానలిస్టులుగా తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడేస్తచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే పదవుల్లో కూడా ఉంటారు. టీవీ డిబేట్లకి మాట్లాడటానికి కొంతమంది సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో నేను ఆల్రెడీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా. అందుకనే కదా నేను మీరు ప్రెస్ మీట్ ఇక్కడ పెడితే వచ్చింది. నేను పార్టీలో లేకపోతే పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ఎందుకు ప్రెస్ మీట్ పెడతాను? అంటే మా మూర్తి గారు అనుకుంటారు, మొన్నే కదా బోరుగడ్డ నీళ్ళని పార్టీకి సంబంధం లేదంటూ తాడేపల్లిగూడెం ఆఫీస్ నుంచి ఇంత పెద్ద లెటర్ వచ్చింది. బోరుగడ్డ నీళ్ళని తిట్టిన తిట్లకి ఇప్పుడు పార్టీకి ఎటువంటి డ్యామేజ్ లేదు. గతంలో తిట్టినప్పుడు కూడా పార్టీలో లేడు. ఆయన ఏదో రిపబ్లిక్ పార్టీ అనే ఒక పార్టీలో ఉన్నాడు. ఈరోజు కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లైవ్లో మాట్లాడుతూ
నాదేంటండి, నా రిపబ్లిక్ పార్టీ మెంబర్, నేను వైఎస్ఆర్సీపీతో నాకేం సంబంధం అని ఆయనే అన్నాడు. అటువంటి సందర్భంలో మీరు వైఎస్ఆర్సీపీకి ఎలా తీసుకెళ్ళి ఆపాదిస్తారు? కార్డు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడైనా ఫోటో దిగాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులోకి గేటు దాటి వెళ్ళి అక్కడ నుంచి తోసేస్తే బయటకు వచ్చిన వ్యక్తే కదా. మరి అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించి ఆయన చెప్పుకున్నాడు ప్రియ శిష్యుడని వేరే వాళ్ళు కూడా, మీరు కూడా అలాగే ముందుకు తీసుకెళ్ళారు. కానీ అది కాదని తెలిసిన తర్వాత ఎట్లా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదంటే వాడు తిట్టిన తిట్లన్నీ వాడు సొంతే అయిపోతాయని ఫీల్ అయిన మూర్తి గారు ఇప్పుడు అలాగే వాడుకొని వదిలేశాడా అంటూ ఈయన పైన న్యూస్ చేయడం జరిగింది. ఆ వాడుకొని వదిలేయటం ఏంటి? అదేమన్నా ఇల్లు కట్టిస్తే దానికి డబ్బులు కడితే చివరికి ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చి హ్యాక్ అన్నట్టుగా ఈజీ కాదు కదా సార్, ఈజీ కాదు కదా. కానివ్వండి, వాడుకొని వదిలేయటం అంటే అది. వాళ్ళకి పూర్తిగా మైండ్ దొబ్బేసినట్టుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మొన్న ఈ మధ్య ఆయన పక్కింటాల కాపురాల్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. వాటి మీద ఆల్రెడీ కేసులు కూడా అయినట్టున్నాయి. అక్కడి నుంచి పూర్తిగా మైండ్ పోయినట్టుంది. పర్లేదు, టీవీ5 జూబ్లీ స్టూడియోకి ఎర్రగడ్డకి పెద్ద పెద్ద దూరం ఏమీ లేదు. అంటే ఏంటి మీరు? అంటే ఏంటి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళమని డైరెక్ట్గా చెప్తున్నారా ఏంటి మీరు? వెంకటరెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. అయితే ఏంది చెప్తారు మీరు? అసలు మీకు ఆ ధైర్యం ఎవరిచ్చారు సార్? అంతగా ఎందుకు అంటున్నారు మీరు? టీవీ5 కన్నా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పక్కింటోళ్ళు సార్ చాలా హర్ట్ చేస్తున్నారు మా మూర్తి గారిని. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిదని చెప్పి ఎవరైతే నా మీద కామెంట్ చేసిన వాళ్ళకి క్లియర్ గా చెప్తా ఉన్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2025 మేలో నాకు బాధ్యతలు అప్పచెప్పారు. సో నేను ప్రతిరోజు చర్చా వేదికలకు వెళ్తా కాబట్టి మొన్న ఈ మధ్య మీ మీడియా మిత్రులు అడిగిన దానికే చెప్పాను. ఆయన పక్కన కాపురాల్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే మొత్తం గుడ్డలొప్పదీసి ఏదైతే తెలంగాణలో ఆయన చేసిన వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన వ్యవహారాలు మొత్తం ఎప్పదీసి చూపించాల్సి వద్దని చెప్పాను. ఎట్టట్టా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం వ్యవహారాల లిస్ట్ మీ దగ్గర ఉందా? పంపించండి సార్ ప్లీజ్. మా దగ్గర ఉన్నాయి కానీ అంత లేవు, మీ దగ్గర ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. దయచేసి కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఆ పేర్లు, ఆ లిస్టులు అవన్నీ పంపించండి సార్ ప్లీజ్. ఎవరికి చూపించండి సార్, దాస్తాం. అంటే తెలంగాణలో తెలంగాణలో తెలుసు మరి, ఆంధ్రప్రదేశ్లో తెలుసు మరి. అమ్మో, చాలా పెద్ద ఉంటుంది లిస్టు కదా. అందుకని నేను నా మీద కొంచెం ప్రతీకారం తీర్చుకోవడానికి పెట్టాడేమో. షాక్ ఇప్పుడు ఎవరికి తగలాలి మరి? నిన్న వాళ్ళ ఛానల్లో 9 to 10 డిబేట్ పెట్టారు, ఏదైతే కారుమూరి వెంకటరెడ్డికి షాక్ అని. మరి ఇప్పుడు నేను ఈ రోజు కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నా, ఇప్పుడు షాక్ ఎవరికి? ఎన్ని షాకులు తగిలినా అలా నుంచోటమే మా మూర్తి గారి స్పెషాలిటీ. ఎవరు షాక్ కొట్టినా, ఆయనకి షాక్ కొట్టినా కిక్కురు మనకుండా అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అది నిబద్ధత, అది కమిట్మెంట్, అది అతనిలో ఉన్న జోష్. ఆ షాక్ 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 ఎంత షాక్ తగిలినా మా మూర్తి గారు కదలరు, మెదలరు. ఒక ఎవరెస్ట్తో పోలిస్తే బాగోలే, ఎవరెస్ట్ చిన్న పోయింది కానీ ఒక అదనమాట విషయం. షాకుల మీద షాకులు ఎవరికి కొట్టాలి ఇప్పటికి? మరి కనీసం దాన్ని విత్డ్రా చేసుకుంటారా? ఎందుకంటే మేము తప్పుడు చెప్పాను. అయినా అసలు ప్యానలిస్టులు సార్ బిఆర్ నాయుడు గారు చూడండి, ఆయన అధికార ప్రతినిధిగానే ఉన్నాడు. మనోళ్ళేమో కాదంటూ షాక్ అంటూ అదంటూ ఇదంటూ రాశారు. మన ఛానల్ పరువు రోజు రోజుకి దిగజారుస్తున్నారు సార్. సీనియర్ జర్నలిస్ట్ గారికి కొద్దిగా చెప్పండి సార్, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు సార్. మీరు ఏమైనా చేయండి, ఛానల్ క్రెడిబిలిటీ పోకూడదు. మీరు ఏ పార్టీ కానీ సపోర్ట్ చేసుకోండి, ఛానల్ క్రెడిబిలిటీ డ్రాప్ అవ్వకూడదు. చాలా డ్రాప్ అయింది గతంలోనే, మళ్ళీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా స్ట్రాంగ్ అనే విషయం అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఖండాలుగా ఖండించి అమ్మేస్తారు సార్. మన ఛానల్ మనం కాపాడుకున్నాం టీవీ5ని. ఓకేనా? ఈ అధికార ప్రజలకి తేడా తెలియకుండా జర్నలిజం ఎట్లా చేస్తామో నాకు అర్థం కాల. ఎంగిలిపేటకి సొంత ప్లేట్కి తేడా తెలియదు మా మూర్తి గారికి. ఎందుకంటే ఇదే నా ప్లేట్, ఇందుట్లోనే తింటా, ఎప్పుడు ప్లేట్ మార్చనని కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏదైనా తన సొంతది, తను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి కారుమూరి వెంకటరెడ్డిని తీసేసారు అనే విషయాన్ని మనస వాచ కర్మన బ్రెయిన్లో నమ్మి ఆయన డిబేట్కి వచ్చాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఆ జోష్న గారు, ఆ పక్కన ఉన్న బీజేపీ గారు, ఇంకొక వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించారు. ఆయన కూడా వాళ్ళు కూడా చూసుకోవాలిగా ప్యానలిస్టులు.
ఆయన ఒక రోజు నేను అద్భుతమైన యాంకర్ అన్నాడు. ఇప్పుడు అద్భుతమైన యాంకర్ అంటే మీ అధికార ప్రతినిధిగాను ప్యానలిస్ట్ కి లేదంటే జిల్లా అధికార ప్రతినిధికో లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేలకో ఈయన తేడా తెలియనట్టు జర్నలిస్ట్ అయ్యాడు. ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారంటే సమాధానం చెప్పే నాదుడు ఎవ్వడం లేడు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మూర్తి గారికి కూడా తెలియదు. ఎలా అయిపోతారు? అయితే అడగకూడదా? అడుగుతాం మేము అంతే. ఒకప్పుడు జర్నలిజం చదివినట్టున్నాడు కానీ ఈ మధ్య పూర్తిగా తెలుగుదేశానికి టీవీ5కి మధ్యలో బ్రోకరేజం చేస్తున్నాడు కాబట్టి మర్చిపోయినట్టున్నాడు. సో అలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు అన్నది ఆ మూర్తి అయితే నేను ఆ మూర్తికే చెబుతున్నా. బయట యోగిలాగా లోపల భోగిలాగా కనపడేటటువంటి నీ గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. నా జోలికి రావద్దని అంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పా. నా గురించి మళ్ళీ వచ్చావనుకో నేను కూడా ఏ విధంగా నీ గురించి చెప్పాలో అవే చెప్తాం. ఇది పర్సనల్ కాదు కదా. నేను పార్టీ అధికార ప్రతినిధిగా నా మీద మాట్లాడావు. పర్సనల్గా వెళ్తాను బెదిరిస్తున్నారు మీరు. తీయండి దమ్ముంటే మా మూర్తి గారు రహస్యాలు బయటికి తీయండి. 3 ఎమ్మెల్యేకి దూరం మా మూర్తి గారు. ఆ 3 ఎమ్మెల్యే ఏంటనే నాకు తెలియదు, నన్ను అడగండి. అర్థమైందా? ఈరోజు వచ్చేస్తే రేపటికి 2, నాకు మాత్రం 3. అది మా మూర్తి గారు. నిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఫీల్ అయ్యే మూర్తి గారు. నా ఇంటి అడ్రస్ చెప్పి రండిరా అని పిలిచే మూర్తి గారు. నిజంగానే ఇంటికి వెళ్ళాలి ఒకసారి, ఏవైతే చూడాలి. మా మూర్తి గారిని కలిసి చాలులైంది. నేను కూడా అదే విధంగా రియాక్ట్ అవుతా. ఒకటి, ప్రజా సమస్యలు ఎన్నున్నాయి ఈ రోజు. పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే మాకెందుకు 1 కోటి మందికి పైగా సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడితే దాని మీద డిబేట్లు పెట్టాం. ఏదైతే నిన్న మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక సర్వే వచ్చి తెలుగుదేశంలో 164 మంది ఎమ్మెల్యేలు గెలుచుంటే దాంట్లో 133 మంది ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు, వాళ్ళు పూర్తిగా ఓడిపోతారని సర్వే వస్తే మాకెందుకు? ఈవీఎంలో ఉండగా మేమెందుకు టెన్షన్ పడాలి? నువ్వెవరు చెప్పడానికి? ఏదో దాని మీద డిబేట్ పెట్టి ఎక్కడ లోపాలు ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. నా గురించి ఎందుకు? మీరు పక్కింటి కాపురాల్లో దూరినట్టుగా పక్కింటి పార్టీలో దూరుతారు. కుదరదు. సో పక్కింటి పార్టీలో దూరుతుంది తప్ప అసత్యమో సత్యమో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అప్పు చేశాడు, 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని తిన్నాడు అన్నారు. తిన్నాడా? తినలేదే. 1300-1400 కోట్లు లెక్క ఏదో ఉంది అని చెప్పారు. అది ప్రజలకు తెలుసు. అయినా కూడా 1,00,000 కోట్లు అంటాం. ఇప్పుడు మళ్ళీ మొన్న 10 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. అసెంబ్లీ వేదికగా 3 లక్షల కోట్లు అప్పు. అయితే 10 లక్షల కోట్లు అని చెప్తాం. అలాగే చెప్తాం. మేము ఆ మమ్మీని తిమ్మిని చేయడానికి కోసం జాతి మీడియాని దత్త తీసుకుని మరి అలా పరిగెడతా ఉంటాం. అది మీకు తెలియదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్టులు వేస్తుందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పదవులు వేస్తుంది? అసలు దీని గురించి మీకెందుకు? అంటే మా మీద పని లేక చేస్తున్నాం అంటారు. మీరేమన్నా పని లేక చేస్తున్నాం అంటారా? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సమస్యలను పట్టించుకోవట్లేదు అంటారా? అంటే ఉర్సా క్లస్టర్కి ఇచ్చిన భూముల మీద మాట్లాడే దమ్ము లేదు, లూలు మాల్స్కి ఇచ్చిన భూముల మీద మాట్లాడే దమ్ము లేదు, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తుంటే మాట్లాడే దమ్ము లేదు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కనీసం ఐరన్ ఓర్స్ కొనాలనే కామన్ సెన్స్ లేదు. ఇప్పుడేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వేరే వాడికి ఇచ్చి ప్రైవేట్ వాడికి ఇచ్చి వాళ్ళ లాభాలను నెప్పిస్తే చూద్దామని చూస్తున్నారంటారా? ఏంటి సార్, ఏం మాట్లాడతారు మీరు? అమరావతి పైన లేకపోతే 2,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చారని చూడమంటారా? అయ్యని మేము చూడం అంతే. నువ్వెవరు చెప్పడానికి? నాకు పక్కనోడి పార్టీ పక్కనోడి ఇంట్లో ఇంపార్టెంట్. మా మీద నిరంతరం ఏదో ఒక విష ప్రచారం చేయకపోతే మీరు బతకలేరు అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే మంచిది. లేదంటే మిమ్మల్ని ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా ఎల్లో మీడియా, ఒక జాతి మీడియా అని చెప్పి మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంది. ఇంకా కూడా అసహించుకుని రేపు పొద్దున రోడ్ల మీద మీ పార్టీ అదే మీ టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే బయట పరిగెత్తించి తన్నేటటువంటి రోజులు దగ్గరలో వస్తే అంతదాకా తెచ్చుకోవద్దని మాత్రం. విన్నారా బిఆర్ నాయుడు గారు ఎంత మాట అన్నాడో కారుమూరి వెంకటరెడ్డి గారు? కనీసం కొద్దిగా కూడా ఏంటి సార్, మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి చేసిన తప్పుల్ని మన రిపోర్టర్లందరి మీదకు తోసేసి అందరినీ కొడతారంటారు ఏంటి సార్? తప్పు కదా. మరి చెప్పండి కారుమూరి వెంకటరెడ్డి గారికి, ఆ తప్పు చేసిన వారికి కూడా చెప్పండి. ఆయన ఏదో హట్టై మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదన్నమాట విషయం. కారుమూరి వెంకటరెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నారు. అయినా కూడా అతనిపైన బురద చల్లే ప్రయత్నం చేశారు. ఎవరో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని తీసేస్తే కారుమూరి వెంకటరెడ్డిని కూడా వాడుకొని వదిలేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు
షాక్ ఇచ్చిన జగన్, కారుమూరి వెంకటరెడ్డికి షాక్ ఇచ్చిన జగన్ అని పేరు పెట్టి పైన స్క్రోలింగ్ చేస్తూ నడిపారు కదా డిబేటు. మరి ఇప్పుడు తాడేపల్లిగూడెం పార్టీ ఆఫీసులో దిల్దార్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీసం తిప్పుతూ మాట్లాడాడే కారుమూరి వెంకటరెడ్డి. ఇప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకుందాం సార్ మన రిపోర్టర్లంతా? చెప్పండి సార్, సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పండి, ఎక్కడ పెట్టుకుందాం? కొద్దిగానా సబ్జెక్ట్ను రివ్యూ చేసుకోమా, కొద్దిగానా రీసెర్చ్ చేయలేమా? నువ్వు ఇలా అన్నావు, అలా ఆయన వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ ఉన్నాడు. ఫాలా ఎన్నిసార్లు పోగొట్టుకుంటాం సార్ మనం? ఎన్నిసార్లు పోగొట్టుకుంటాం? దయచేసి మీరు మంచి మనసుతోటి అర్థం చేసుకోవాలని, ఇకపైన ఇటువంటి చేయకుండా ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఇలాగే రోజు లైవ్ వస్తుంది. ప్లీజ్ డూ subscribe our channel Post 360 and promote our videos. Murali signing off. Thank you so much. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.